హలో నమస్తే వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ టొమాటో రైస్. టొమాటోలను శుభ్రంగా కడిగి టొమాటోలు వాటర్లో మునిగేలాగా వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి ఉడికించి పక్కనుంచి ఉల్లికాడలు, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కనుంచి ఒక కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, మిరియాలు, స్టార్ ఫ్లవర్, జీరా, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఉడికించుకున్న టమాటాలు జాలీలో తీసుకొని ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆ పిప్పి అంతా తీసేయాలి. స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ పక్కన ఉంచాలి. ఈలోపు ఇవి మగ్గుతున్నాయి కదా, సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు, నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగి పక్కనుంచి ఆ రైస్ వేసి మొక్కలు వేగుతున్నప్పుడే దీనిలో వేసి ఒక 1 మినిట్ కలుపుకొని మనం పక్కన ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది 1కి 2 చొప్పున, అంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 గ్లాసెస్ టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. ఏ గ్లాస్ తోటి అయితే తీసుకుంటామో అదే గ్లాస్తోనే వాటర్కి బదులు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా మనకి లంచ్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మసాలా పౌడర్ అంటే నేను ధనియాలు, జీరా, లవంగాలు ఇవి మిక్సీ చేసి వేసిన పౌడర్ అది. జీడిపప్పు, కొత్తిమీర వేసి 2 విజిల్స్ రానిచ్చి స్లోగా అట్ల కాడతోటే కలిపి లంచ్ బాక్స్లోకి డైరెక్ట్గా తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.